అలిగిరి దగ్గర ఉన్న ఒక గ్రామంలో పూజిత అనే ఒక చిన్నారి ఉండేది. కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మ దగ్గరలో ఉన్న అడవిలో చనిపోయింది. ప్రతిరోజు రాత్రి ఆ పక్కనే ఉన్న అడవిలో నుంచి ఎవరో పాడుతున్నట్టు పూజితకి వినిపించేది. ఆ పాట వాళ్ళ అమ్మ చిన్నప్పుడు పాడిన జోల పాటన అనిపించేది. ఒకరోజు పూజిత వాళ్ళ నాన్నని అడిగింది తనకి వినిపించే ఆ పాటల గురించి. పూజిత వాళ్ళ నాన్న భయపడుతూ, "అవి నువ్వేం పట్టించుకోకు" అని అతని కూతురికి చెప్పాడు. కానీ పూజిత ఎలా అయినా ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని ఒకరోజు ఆ అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్తున్నప్పుడు పూజీ, పూజీ అని తనని పిలిచినట్టు వినిపించింది. ఆ పిలుపు అచ్చం వాళ్ళ అమ్మ పిలిచినట్టే అనిపించింది. గాలిలో ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తుంది. చెట్లు విచిత్రంగా చుట్టుకున్నట్టు కనిపించింది. పూజిత అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంది. అక్కడ ఒక చిన్న పాత క్యాబిన్‌లా కనిపించింది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఆ పాత క్యాబిన్ లోపలికి పూజిత వెళ్ళింది. కుళ్ళిపోయిన వాసన తీవ్రంగా మారింది. చుట్టూ ఉన్న క్యాండిల్స్ వెలిగాయి. భయంతో చుట్టూ చూసింది. ఆ క్యాబిన్ మూలన ఏదో వింత ఆకారంలో ఉన్న మహిళ వంకర నవ్వుతో పూజిత దగ్గరికి రా, దగ్గరికి రా అంటూ పూజిత వైపు అడుగులు వేసింది. పూజిత గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పక్కనే ఉన్న విరిగిపోయిన అద్దంలో తన ప్రతిబింబం కదలటం లేదు. భయంతో ఆ అద్దాన్ని పగలగొట్టి అక్కడి నుంచి బయటకి వచ్చి పరుగు తీసింది. ఆ వింత ఆకారంలో ఉన్న ఆ మహిళ తనని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ పూజిత తప్పించుకుంది. ఆ రాత్రి తరువాత ఆమె తన తల్లి గురించి ఎప్పుడూ వాళ్ళ నాన్నని అడగలేదు. తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒక తుఫాను రాత్రి ఆమె తండ్రికి మెలకువ వచ్చింది. లేచి చూస్తే అతని బెడ్ పక్కన పూజిత భయంకరమైన రూపంలో కనిపించింది. "ఎందుకు నన్ను అడవిలో వదిలేశావని?" పూజిత అనింది. ఆ మరుసటి రోజు పూజిత వాళ్ళ నాన్న ఒక చెట్టుకి ఉరి వేసుకొని గ్రామస్తులకు కనిపించాడు. అతని ముఖం భయంతో గడ్డ కట్టినట్టు ఉంది. వాళ్ళ ఇంట్లో పూజిత కనిపించలేదు. కొన్ని వారాల తరువాత ఒక కొత్త కుటుంబం ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ కూతురు సిరికి పూజిత నివసించిన రూమ్‌లో బెడ్ కింద ఒక బొమ్మ దొరికింది. ఆ బొమ్మతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి తను నిద్రపోతున్నప్పుడు పూజిత వాళ్ళ అమ్మ పాడిన జోలపాట వినిపించింది. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామంలో ప్రజలు ఆ ప్రాంతం వైపుకు రావాలంటే భయంతో వణికిపోతారు. అక్కడ ఆ జోలపాట పాడుతూ చాలా మంది గొంతులు వినిపిస్తాయి అని అంటూ ఉంటారు.